అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పురుడు పోసుకున్న పార్టీ ఎన్నో అవమానాలు సమైక్య నాయకుల నిర్బంధాలను ఎదురించి నిలబడ్డది. ఎంతమంది ఎన్ని తీర్ల దొక్కుదామని చూసినా తెలంగాణ సాధ్యం కాదని ఎక్కిరిచ్చినా అడుగడుగున అడ్డం పడ్డ టాప్ గేర్ల దూసుకుపోయి రాష్ట్రాన్ని సాధించిన పార్టీ. అసొంటి పార్టీది ఎలా పుట్టినరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు మస్తు ఘనంగా జరిగినాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు తెలంగాణ భవన్లో జెండెగిరేసిండు. వెనకసిరి పార్టీ పుట్టుకను యాద్ చేసుకుండు. 24 సంవత్సరాల్లో ఈరోజు నిండుతున్న సందర్భంగా నేను మా గులాబీ సైనికులు, మా అన్నదమ్ములు, ఆడబిడ్డలు, ముఖ్యంగా మాకు అఖండమైన ప్రేమను, అపారమైన విశ్వాసాన్ని నింపిన తెలంగాణ ప్రజలకు శతదా సర్వదా పాదాభివందనం చేస్తూ వారికి రుణపడి ఉంటామని చెప్తూ మీ తరపున మీ గొంతుకై కొట్లాడుతూనే ఉంటాం. అప్పుడప్పుడు కింద పడవచ్చు, అప్పుడప్పుడు పైన ఉండవచ్చు. విజయాలకు పొంగిపోము, అపజయాలకు కుంగిపోము. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని రకాలుగా మరి ఇవాళ మమ్మల్ని కించపరిచే ప్రయత్నం చేసినా ఒకటి వాస్తవం, తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండడం అనేది తప్పకుండా అవసరం. స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే మాట ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడూ చెప్తా ఉండేవారు. ఇవాళ తెలంగాణ కంటూ ఉన్న ఇంటి పార్టీ, తెలంగాణ కంటూ ఉన్న ఒక గొంతుక ఇవాళ కేసీఆర్, బీఆర్ఎస్. మరి అట్లాంటి బీఆర్ఎస్కి 24 ఏళ్లలో మీకు ఇచ్చిన ఆదరణకు ధన్యవాదాలు. మా కార్యకర్తలు వేలాది మంది, లక్షలాది మంది ఎన్నో త్యాగాలు చేసి అటుకులు తిన్నరో లేదా కొన్ని ఉద్యమ సందర్భాల్లో అయితే కడుపు మాడుతూ, కడుపు కాల్చుకుంటూ కూడా ఈ పార్టీ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆకాంక్ష కోసం పోరాడిన లక్షలాది మంది మా గులాబీ దండుకు, అదేవిధంగా ప్రాణాలు అర్పించి తెలంగాణ సాధించిన అమరవీరులకు, వందలాది మంది బిడ్డలు ఈరోజు వారి తల్లిదండ్రులందరూ మన మధ్యనున్నారు. వారికి పేరు పేరున మాకు 24 ఏళ్ల ప్రస్థానంలో సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాం. ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మీరు చూపిన బాటలో మా నాయకుడు కేసీఆర్ గారు ఏ ఆశయంతోనైతే ప్రజలు కేంద్ర బిందువుగా, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ఇతివృత్తంగా కదలాలనే ఒక స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చినారో, వారి ఆశయాలకు అనుగుణంగా, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు పోతాం, పునరంకితం అవుతాం తెలంగాణ ప్రజాసేవకు అని చెప్పి మరొకసారి మీ అందరు కూడా తెలియజేస్తూ సహకరించిన టీఆర్ఎస్ పుట్టుకనే ఒక సంచలనం అనుకొచ్చిండు. అంతే కదా, కేసీఆర్ సారు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఎంతమంది ఎట్లెక్కిరిచ్చిండ్రు, ఏం కథ. సమైక్యాంధ్ర మీడియా ఛానళ్లు, లీడర్లు తెలంగాణ రానే రాదని మన మనోస్థైర్యం దెబ్బతినేటట్టు చేసిండ్రు. మన భాషను అవమానించిండ్రు, మన యాసను అవమానించిండ్రు, మన తిండిని, మన సంస్కృతిని అన్నిట్ల అవమానాలకే గురైనం. మన సొంత గడ్డ మీద పరాయల లెక్క బతికెళ్లదీసినాం. తలాపున నీళ్లు వారతాయి గాని మన చేన్లకు తడి దాకది. అందుకే నీళ్లు, నియామకాలు, నిధులు అన్న నినాదంతో తెలంగాణ ఆత్మగౌరవ సాధన లక్ష్యంగా కేసీఆర్ సారు నడుం బిగించి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిలూదిండు. అప్పటి సంధి నిర్విరామంగా సబ్బండ వర్గాలు ఉద్యమంలో భాగమైనాయి. ఎంతోమంది బలిదానాలు ఇచ్చిండ్రు. వాటి ఫలితంగానే ఇలా మనకు తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. ఇలా రాష్ట్రం వచ్చిందంటే దానికంతటికీ కారణం కేసీఆర్ సారు, టీఆర్ఎస్ పార్టీ. ఇది తెలంగాణ చరిత్రన్నంత కాలం మరవలేనిది. 6 గ్యారంటీలు, 2 లక్షల రుణమాఫీ ఆగస్టు లోపు చేస్తే నా రాజీనామా ఆమోదించుండని నిన్న హరీష్ సారు రాజీనామా పత్రం అందజేసిండు కదా. అగో హరీష్ వాటల్నే నడుస్తుండు బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల సారు కూడా. ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తే నేను కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ చేసిండు. హైదరాబాద్ మల్కాజిగిరిలో ఓట్ల ప్రచారంలో ఈటెల రాజేంద్రం సారు పెద్ద సవాలు చేసిండు. హైదరాబాద్ లో భూములు అమ్మకుంటా రుణమాఫీ చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా అని రేవంత్ సార్కు ఛాలెంజ్ చేసిండు. అసెంబ్లీ ఓట్ల ముందు రేవంత్ రెడ్డి మస్తు హామీలు ఇచ్చిండు. దాంట్లో ఒక్క ఆర్టీసీ ఫ్రీ బస్సు తప్ప ఇంకే పథకం అమలైతలేదు. ఒక్క హామీ అమలు చేయకుండా మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతాండు. 17 సీట్లు గెలిపియాలే, హామీలు అమలు చేస్తా అంటుండు. వాళ్ళు గెలిచేది లేదు, మాట నిలబెట్టుకునేది లేదు అని పరువు తీసిండు ఈటెల సారు. కూకట్పల్లిలున్న కోర్టు కాడ వకీళ్లను గలవబోయినప్పుడు ఈ ముచ్చట అనుకొచ్చిండు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైసలను మందును నమ్ముకున్నట్లు గడబడుతోంది. 4 నెలల కింద రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు ఇలా చేస్తున్న చేతలకు సంబంధం లేకుండా పోయిందన్నాడు. అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలుస్తున్నాడని అనుకొచ్చిండు. కాంగ్రెస్ పార్టీ కోటేసినా వాళ్ళు దేశంలో చేసేది ఏం లేదని, అందుకే అబ్కీ బార్ 400 పార్ అనే నినాదంతోని ప్రజలే మోదీని నన్ను గెలిపిస్తారని అనుకొచ్చిండు. చూడాలి మరి ఏమైతుందో. మల్లారెడ్డి సారు గురించి అందరికీ ఎరుకునేదేనాయే.
బోలా మనిషి కడుపులేది దాసుకోడు, ఉన్నది ఉన్నట్టుగా అక్కుతాడు. తన పాటోళ్ళైనా పక్క పాటోళ్ళైనా అందరినీ కలుపుకొని పోతాడు, జోకులేస్తాడు. గట్ల నిన్న ఓ పెళ్లికి పోయిన కాడ ఈటెల సార్ని కలిసినప్పుడు అన్న మాటలు ఇప్పుడు మల్లలను ఇరుకుల పెడుతున్నాయి. నిన్న మల్లన్నకు ఈటెలకు తెలిసిన వాళ్ళ పెండ్లి అయితే ఇద్దరు పోయినరు. ఇక ఆ పెళ్లికి ఇద్దరు ఎదురెదురు పడ్డారు. ఈటెల సార్ను మల్లన్న అలుముకున్నాడు. రాజేందర్ అన్న మల్కాజిగిరిలో నువ్వే గెలుస్తున్నావు పో అని మజాక ఆడిండు. ఈటెల సార్ కూడా నవ్వుకుంటూనే ఉన్నాడు. జరిసేపు మంచి చెడ్డలు అరుచుకొని ఎటోళ్ళట పోయిండ్రు. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సొంత పార్టీ అభ్యర్థి ఓడిపోతాడని మల్లన్నే కన్ఫర్మ్ చేసిండు, ఈటెలనే గెలుస్తాడని చెప్పిండు అని బాగా ట్రోల్ అయింది. ఇక అది చూసి మల్లన్నకు కలుక్కుమన్నదట. అర్రే మనిషి ఎదురుంగొచ్చిండు, 4 మాటలు మాట్లాడితే ఖుషి అవుతాడని ఏందో మాట వరుసకు నువ్వే గెలుస్తావు అన్నా. గాదానికి గింత రాదాంతం చేస్తారా? బాగా మిత్రుడు నా ఎంబడి మంత్రి ఉన్నాడు తప్ప కాలేసుకొని అన్నా ఆల్ ద బెస్ట్ అన్నాను, గాడ్ బ్లెస్ అన్నాను, గెలుస్తున్నాం అన్నాను. ఎవరినైనా కలిసిన స్పోర్టింగ్ అంటాం కదా, దాన్ని పెద్ద సోషల్ మీడియాలో పెట్టి స్టేటస్ లో పెట్టుకొని ఓయమ్మో మల్లారెడ్డి ఇట్లాడు మల్లారెడ్డి ఇట్లాడు అని ఎప్పుడు పవర్ వెళ్తుందంట. అయినా ఈటెల రాజేంద్రం సార్ మల్కాజ్గిరికి ఏం చేసిండు? మల్కాజ్గిరిలో గల్లి ఎరికేనా? ఏ నల్ల ఏడున్నదో తెలిసినా గాయనేడే గెలుస్తాడని మాటలు అనుకొచ్చిండు. ఆడోళ్ళ మాటలకు అర్థాలు వేరులే కాదు, మల్లన్న మాటలకు అర్థాలు వేరులే అనాలి ఇప్పటి సంది. అయినా గాయన మాటలు ఎవ్వరు పట్టించుకుంటారు ది అని అనుకుంటున్నారట కారు పాటోళ్ళ దాంట్లో కూడా. నేను సామాన్యుణ్ణి, నాకు ట్రాఫిక్ గ్రీన్ ఛానల్ కూడా అవసరం లేదు, నాకు ప్రోటోకాల్ మర్యాదలు ఏం పట్టాయి, నన్ను ఎవ్వరైనా ఎప్పుడైనా వచ్చి కలవచ్చు, నేను మీ ఓన్ని అని సీఎం సార్ ఊకూక చెప్తుంటాడు. కానీ వాస్తవంలోనేమో కథ వేరే ఉంటున్నది. కొయ్యరా మల్లయ్య అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలంత ఉన్నాయి అన్నాడంట. ఆగో సీఎం సార్ మాటలు కూడా గట్లనే ఉన్నాయని అంటున్నారు. నేను సామాన్యుని అని గప్పాలు కొట్టుడే కానీ వాస్తవంలో సామాన్యుని ఉన్నట్టు ఏడా కనిపిస్తలేదంటున్నారు. నేషనల్ మీడియా ప్రముఖ జర్నలిస్టు బర్కదత్ సీఎం రేవంత్ రెడ్డిని కలవనీకి వచ్చింది. అయితే ఆమె సీఎం దగ్గరికి పోతుంటే సెక్యూరిటీలు నుండి నడుము పట్టుకొని లాగి బయటకు నూకేసిండ్రట. ప్రధానులు, కేంద్ర మంత్రులు, రాష్ట్రపతులు అసంటి ప్రముఖులనే కలిసి ఇంటర్వ్యూలు చేసిన జర్నలిస్ట్ ఈమె. ఇక డేరింగ్ డాషింగ్ రిపోర్టర్ గా పేరు పోయింది. అసొంటి ఆమెను భద్రతా సిబ్బంది నెట్టేసిండ్రంటే ఎంత అధికార మత్తులున్నాడో చూడుండ్రి సీఎం సారు. ఆమెకు జరిగిన అవమానం అంతా ట్విట్టర్లో చెప్పుకొని సీఎం మీద మండిపడ్డది బర్కదత్ మేడం. ప్రజాప్రతినిధులతోటి మాట్లాడే హక్కు జర్నలిస్టుగా మాకు ఉంటది, అందుకు మమ్మల్ని గింత ఘోరంగా నెట్టేస్తారా? ఇదేనా పద్ధతి? నాకు ఏడ ఇట్లా అవమానం కాలేదని మస్తుగా మండిపడ్డది. 4 నెలలనే సీఎంకి అధికార అహంకారం వచ్చి పడ్డదని అనుకొచ్చింది. చూడుర్రి, జనాలతోటే కాదు ఆఖరికి బయటి రాష్ట్రాలకెళ్ళొచ్చిన జర్నలిస్టులతోటి కూడా సొట్లు పెట్టించుకుంటేనే గాని మంచిగా అనిపిస్తలేదు కావచ్చు సీఎం సార్కు అని సురుకులు పెడుతుండ్రు నెటిజన్లు. ఇగో ఇవాళ ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మనసు గిసొంటి ముచ్చటే పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండాలి మీ మిర్రర్ టీవీ. శనార్థి.